నమో భగవతే శ్రీరమణాయ. ఒక్కసారి ఒక భక్తులు భగవాన్తో ఇలా అన్నారు, కొండ మీద ఉండగా ఎవరో టెంకాయ నీళ్లతో భగవాన్ను అభిషేకం చేశారట గాని. దానికి భగవాన్ నవ్వుతూ, అవునవును, విరూపాక్ష గుహలో ఉండగా ఉత్తరాది నుండి కొందరు వచ్చారు. నేను ఇక్కడ చింత చెట్టు కింద తిన్నె మీద చూసి చూడనట్లు కళ్ళు మూసుకుని కూర్చున్నా. కాసేపు ఉండి వారే పోతారనుకున్నా. ఉన్నట్లుండి టప్పున శబ్దమైంది. కళ్ళు తెరిచి చూస్తును కదా, నెత్తిన టెంకాయ నీళ్ళ అభిషేకం. అందులోనూ ఒక తల్లి చేసింది అభిషేకం. ఏం చేసేది? మౌనస్వామిని కదా, మాట్లాడనాయే. తుడుచుకునేందుకు తుండుగుడ్డైనా లేదప్పుడు. ఆ నీళ్లు అలాగే ఆరిపోయాయి. అదొక్కటైనా కర్పూరం వెలిగించడాలు, కాళ్ళ మీద నీళ్లు పోసి ఆ నీళ్లు తమ తల్ల మీద ప్రోక్షించుకోవటాలు, తీర్థాలు, ప్రసాదాలు, ఎన్నో ఉపద్రవాలు ఒక్కొక్కటి వారించేసరికి గగనమయ్యేది. అలాగే 4-5 ఏళ్ల క్రితం కూడా ఒక సంఘటన జరిగింది. భగవాన్ స్నానం చేసే గదికి ఆఫీసు వైపుగా ఒక తూము ఉన్నది. దాని కింద వాలుగా కాలువ కట్టారు. నిత్యం ఉదయాన స్నానం చేసే వేళకు కొందరు భక్తులు ఆ తూము వద్ద చేరి వారు స్నానం చేసిన నీళ్లు శిరస్సును చల్లుకొని కళ్ళకద్దుకొని ఆచమనం చేసేవారు. రాను రాను వంతులు పడి చెంబులు బకెట్లు పట్టుకురావడం ఆరంభించేవారు. ఈ శబ్దము శ్రీవారి చెవికి సోకింది. విషయం విచారించి తెలుసుకున్నారు. ఊరుకుంటారా? ఓహో, అదా సమాచారం. ఏదో సందడి విని ఏదో అనుకున్నాను. బానే ఉంది. ఇది మానేట్టు చేస్తారా, లేకపోతే బయట ఉన్న కుళాయి వద్ద స్నానం చేయనా? అలా చేస్తే నా నిమిత్తం నీళ్లు కాచవలసిన పని మీకు ఉండదు. ఆ తీర్థానికి కాపలా కాయవలసిన కష్టం వారికి ఉండదు. నాకేం కావాలి? ఈ తుండుగుడ్డ, ఈ కౌపీనం రెండే కదా. ఆ కుళాయి వద్ద పిండుకొని స్నానం చేస్తే తీరిపోతుంది. కుళాయి కాకుంటే కొండ కాలువలు ఉన్నాయి. ఎందుకు ఈ ఉపద్రవం? ఏమంటారు అని భగవాన్ గద్దించేసరికి వారు భయకంపితులయ్యి భగవాన్ స్నానం వేళకి ఎవరిని అటు పోరాదని శాసించారు. అలాగే మరొక సంఘటన జరిగింది. పూర్వం మధ్యాహ్నం భోజనానంతరం భగవాన్ కొండ మీదకి వెళ్ళి వచ్చేవారు. తిరిగి వచ్చేటప్పుడు హాలు వద్ద వెంట ఉన్నవారు చెంబుతో నీళ్ళిస్తే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేవారు. కొందరు చాటుగా కాచుకొని ఉండి హాల్లోకి వెళ్ళగానే ఆ నీళ్లు తల మీద ప్రోక్షించుకునేవారు. భగవాన్ ఇది గమనించి ఒకరోజు, ఇవే చేష్టలు, ఎందుకు వద్దు అని చెప్తున్నా వినరు, మితిమీరిపోతున్నారు. ఎన్నాళ్ళున్నా ఎన్నిసార్లు విన్నా ఒక్కొక్కరికి ఇవే చేష్టలు. పోమేం, ఏం పని ఇది? ఇక కాళ్ళు కడుక్కోవడమే మానేస్తాను, తెలిసిందా అని గట్టిగా మందలించారు. ఆ తర్వాత రోజు భగవాన్ యథాప్రకారం కొండ దిగి వస్తున్నారు. వెనక ఉన్న అనునాయులు కాళ్లకు నీళ్లు ఇయ్యబోయారు. వద్దని గద్దించారు. ఎండలో వచ్చారే స్వామి అని వారంటే, వస్తే ఏమయ్యా, మనం శుభ్రతకై చూస్తే ఆ నీళ్ల నిమిత్తం ఎందరో కాచుకొని ఉంటారు. చాలు చాలు, కావాలంటే నీవే కాళ్ళు కడుక్కో అంటూ హాల్లోకి ప్రవేశించారు భగవాన్.